ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరినీ ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్ భార్గవ్. సాయిరామ్ గణేష్. గణేష్, రుద్ర ప్రశ్న అనుకున్నాం. ఈ గంట ఏంటి దానికి? గంట అందరూ అనుకోవచ్చు ఈ ఘంటానాదంతో ఎందుకు ప్రారంభించాము అని. కొద్ది రోజుల్లో మనకి ప్రశాంతి నిలయంలో అత్యంత వైభవోపేతంగా అతిరుద్ర మహాయజ్ఞం జరగబోతుంది. 2006 సంవత్సరంలో స్వామి యొక్క దివ్య సమక్షంలో మనం అతిరుద్ర మహాయజ్ఞాన్ని దర్శించడం జరిగింది. ఆ ఉత్సవంలో ఒక వైవిధ్యభరితమైన ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మనం అబ్జర్వ్ చేశాం భార్గవ్. ప్రతిసారి ఈ ఏకాదశ రుద్ర పారాయణం జరుగుతున్నప్పుడు, వాళ్ళు హోమం చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో ఒక ఘంటానాదం వినిపించేది. మొత్తం అందరూ ఏమిటి అని జాగ్రత్తగా ఒకసారి, రెండోసారి, మూడోసారి అబ్జర్వ్ చేస్తే 8వ అనువాకం వచ్చినప్పుడల్లా వీళ్ళు ఘంటానాదం చేసేవారు. ఎందుకో అని ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఆ 8వ అనువాకంలో మనకి కావలసినటువంటి అత్యుత్తమమైన మహామంత్రం దాగి ఉన్నది. పంచాక్షరి మంత్రం నమశివాయ ఉన్నది అని తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ మంత్రం వస్తున్నది, జాగ్రత్త. అంటే అప్పటివరకు కూడా మీకు కొంచెం ధ్యాస లేదు, కొంచెం డిస్ట్రాక్షన్ ఉన్నది అన్నప్పుడు, కానీ మనం ఎప్పుడు ఆ 8వ అనువాకానికి వస్తామో, నమశివాయ పఠిస్తామో, మీరు జాగ్రత్తగా దాన్ని గమనించాలి. దాన్ని మీరు ఉచ్చరిస్తే దానివల్ల వచ్చిన మీకు ఏమైనా బెనిఫిట్ వస్తే దాన్ని పొందండి అని చెప్పడానికి జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ఘంటానాదం చేస్తారు. అవును. ఈనాడు మనం రుద్రం యొక్క పరిచయాన్ని తెలుసుకోబోతున్నాం. శ్రీరుద్ర పరిచయం. ఈ కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యాసు శృతిరుత్కృష్టం రుద్రైకాదశినీ శృతౌ తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయం. ఎంత చక్కగా ఈ యొక్క శ్లోకం మనకి అర్థం చెప్తుందంటే, ఇందాక మనం చెప్తున్నాం కదా భార్గవ్, విద్యలన్నింటిలోకి, వాంగ్మయం అంతటిలోకి శృతులు ఎంతో ఉత్కృష్టమైనవి. అంటే శృతులు అంటే వేదాలన్నింటిలోకి ఏకాదశ రుద్రం ఎంతో మహోన్నతమైనది. ఆ మహోన్నతమైనటువంటి ఏకాదశ రుద్రంలో రుద్రం యొక్క 8వ అనువాకం చాలా ఘనమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఆ 8వ అనువాకంలో తిరిగి మనం చూసుకున్నట్లయితే నమశివాయ పంచాక్షరి మంత్రం ఉత్కృష్టమైనది. తిరిగి ఆ పంచాక్షరి మంత్రంలో 2 అక్షరాలు శివ అనేది ఎంతో పొటెంట్, ఎంతో ఒక ఘనమైనటువంటి ఎనర్జీ, శక్తితో కూడుకున్నటువంటిది అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు మనం రుద్రప్రశ్న పారాయణం చేయడం మొదలెడితే ఒక విషయం గమనించి ఉంటావు నువ్వు. ఎప్పుడు నమః 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 అని చాలా మనం పలుకుతాం. దానివల్లే మనకి నమ్మకము అనే పేరు వస్తుంది రుద్రానికి. అది నమః నమః అని ఎందుకు వస్తుందంటే, నేను కాదు అంతా నువ్వే, నాదంతా నీకు అర్పిస్తున్నాను. కానీ ఆ నమః వేరే వేరే విధాలుగా వస్తుంది. అది ఎందుకంటే రుద్రంలోని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి కణంలోని, ప్రతి అణువులోని, ఈ ప్రకృతిలోని ఏమున్నా కూడా అన్నిట్లో నువ్వే ఉన్నావు
అన్నిటికీ నమస్కారము అని ఒక విధంగా చెప్తారు. అయితే మనం ఏమనుకోవచ్చు అంటే ఒకలాగా నామావళి అది. అంటే శివుడా నువ్వు కొండల్లో ఉన్నావు, నువ్వు నదుల్లో ఉన్నావు, అన్నిట్లో నువ్వే ఉన్నావు అని. అంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము అని సహస్రనామాలు అనుకుంటాం. కానీ వాటికన్నా ముందు ఇంకా అనాదిగా మనం చాంట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే రుద్రప్రశ్న. అది కూడా దాని కూడా ఒక నామావళి అని మనం అనుకోవచ్చు. సో ప్రప్రథమైనటువంటి నామావళి. ఎందుకంటే తర్వాత యుగాల్లో మనకి ద్వాపర యుగంలో మహాభారతంలో మనకి విష్ణు సహస్రనామము, బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామము మనకి తటస్థిస్తాయి. సో మనకి ఈ రుద్రం అనేది ఈ నామావళి కింద కూడా మనం చెప్పుకోవాలి అనుకుంటే ప్రప్రథమమైనటువంటి నామావళి వేదాలలో నిక్షిప్తమై ఉన్నది అని మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు రుద్ర ప్రశ్న అంటున్నాం. మన రుద్రము అంటే అందరూ శివుడు అంటారు, అది అందరికీ తెలుసును. కానీ కొంచెం గూఢంగా మనం రుద్రము అంటే ఏమిటని అర్థం తెలుసుకుందామని ప్రయత్నిస్తే రుద్రం అనేది రుద్ ధాతు నుంచి వచ్చింది. గమ్మత్ ఏంటంటే రుద్ అనే ధాతు చాలా ఆశ్చర్యం వేస్తుందేమో, ఏడవడము అనే ధాతు మీనింగ్ అది వస్తుంది, దాని అర్థం అది వస్తుంది. అయితే రుద్రముకి ఏడుపుకి ఏం సంబంధం అని మనం ఆలోచిస్తాం ఆ విషయం. సో దాని విషయంలోని స్వామి ఎప్పుడు చాలా ఉపన్యాసాల్లో చెప్తారు. అంటే ఆయన తత్వం ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారంటే కళ్ళనీళ్ళు తెప్పించును, కళ్ళనీళ్ళు తప్పించును, అది నా తత్వం అని స్వామి చెప్పారు చాలాసార్లు. అంటే ఆనంద బాష్పాలు తెప్పిస్తారు, మనకి దుఃఖము, మనకి ఉన్న కష్టాలు, వాటితో వచ్చిన కన్నీరు తప్పిస్తారు. సో ఇది ఒక స్వామి తత్వం. ఇది ఈ తత్వం చూడు ఎంత బాగా రెండు కలుస్తాయో. స్వామి చెప్పింది ఏంటి, రుద్రంలో మీనింగ్ ఏంటి, రెండు చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే స్వామి రుద్రానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు రుద్రం చెప్పండి అని చెప్పారు. ఇదొకటి. రెండోది ఏంటంటే అంటే ఒకసారి ఒక ఉపన్యాసంలోని స్వామి ఏం చెప్తారంటే, ఇది కూడా మంచి గమ్మత్తుగా ఉంటుంది. కష్టాలు ఇవ్వకుండా ఎలాగ మీరు ఉన్నతి పొందుతారు అని స్వామి అడుగుతారు. అంటే కష్టాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే మనని ఒక తీర్చిదిద్దుతాయి, స్థాయికి తీసుకెళ్తాయి. అందుకు కష్టాలు వచ్చినప్పుడు వద్దు అనుకోకూడదు. దేవుడా నువ్వే ఉన్నావు, నీకే అంతా అర్పిస్తున్నావు, నువ్వే చూసుకోవాలి అని ఆ భావంతో ఆయనకి మనం సమర్పణం చేసుకుంటే ఆ కష్టాల నుంచి మీరు గట్టెక్కిస్తారు. ఆ గట్టెక్కించినప్పుడు మనకి దానివల్ల ఉన్నతి పొందుతాం. మనం ఉన్నతి అంటే ఇప్పుడు మనం ఈ విషయం కూడా ఆలోచిస్తే స్వామి ఎప్పుడూ ఒక విషయం చెప్తారు ఏంటంటే ఈక్వానిమిటీ, స్థితప్రజ్ఞత. ఏం వచ్చినా కూడా ఒకలాగే ఉండాలి అనే ఒక భావం మనకి, ఒక మనసులో ఆ తత్వం రావాలి మనకి. అది ఎలా వస్తుంది? కష్టాలున్నా సుఖాలున్నా ఒకలాగే ఉండాలి. సో ఆ తత్వం కూడా దీనివల్ల మనకి తెలుస్తుంది. ఇది 1978 స్వామి సమ్మర్ కోర్స్లో చాలా చక్కగా మనకి మహాభారతంలో కుంతీదేవి యొక్క ఉదాహరణని ఇస్తూ స్వామి చెప్పారు, మీకు భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడు అని మీరు ఏమీ వాపోకండి. ఎందుకంటే ఆ కన్నీరు తెప్పించకుండా భగవంతుడు ఏది చేయడు. ఒక ఉదాహరణ తీసుకుందాం. భార్గవ్, ఒక కంసాలి దగ్గరికి మనం వెళ్తాం. ఇంత బంగారం ముద్ద తీసుకుని కంసాలి చేతికిచ్చి, బాబు నాకు ఒక నగ తయారు చెయ్యి, ఒక మంచి వస్తువు తయారు చెయ్యి, ఆభరణం తయారు చెయ్యి అంటాం. కానీ అతనికి ఒక కండిషన్ పెడతాం. ఓ కంసాలి, దాన్ని కొలిమిలో వేయకు, దాన్ని వేడి చేయకు, దాన్ని కొయ్యకు, దాన్ని కొట్టకు, కానీ నాకు మంచి ఆభరణం కావాలి అని కండిషన్స్ పెడతాం. కంసాలి మన వైపు చాలా దీనంగా చూస్తాడు. నేను దీంతో ఏం నగ చేయను బాబు, మళ్ళీ తిరిగి మనకి అది ఇచ్చేస్తాడు. సో అలాంటి కండిషనే మనది కూడా. అందుకే ఎప్పుడు స్వామి పిల్లల్ని కానీ భక్తుల్ని కానీ బంగారు అని పిలిచారు అంటే, అవును మనం బంగారులమే, ముద్దగా ఉన్న బంగారులమే. దాన్ని భగవంతుడు ఒక మంచి ఆభరణంగా తయారు చేసుకొని తనను తాను అలంకరించుకోవాలి అని ప్రయత్నించాలి అంటే మనల్ని మనం భగవంతుడికి అర్పించుకోవాలి. ఆ కష్టాలు అనేది తప్పదు అని స్వామి ఆ ఉపన్యాసంలో మనకు చెప్తున్నారు. గణేష్, నువ్వు చెప్పిన ఇప్పుడు ఆభరణ విషయం చెప్పావు, బంగారు విషయం చెప్పావు.
అదే ఇంకో విధంగా స్వామి చెప్తారంటే, ఇప్పుడు ఏవైనా కర్ర తీసుకుంటే అవి అవి గొల్లగా ఉండవు, కానీ వెదురు తీసుకుంటే వెదురు గొల్లగా ఉంటుంది. గొల్లగా ఉండడం వల్లే దాని నుంచి మనం ఒక మురళి తయారు చేయొచ్చు. దాంట్లోని గాలి ఊదితే దాని నుంచి మ్యూజిక్ వస్తుంది. సో అది కూడాను మీరు చెప్పినట్లాగా రెడీగా ఉండి లోపల అహంకారం నేను చేస్తున్నాను అనేది భావం ఉండకుండా ఏం కష్టాలు వచ్చినా ఇక్కడ కష్టం ఏంటంటే వెదురుని పర్ఫెక్ట్గా ఆ ప్లేసెస్లోని ఆ కన్నాలు పెడితే అప్పుడే దాని నుంచి మ్యూజిక్ వస్తుంది. సో ఇది కూడా స్వామి చెప్తారు. ఇంకొక చక్కని పాయింట్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే భార్గవ్, ఇందాక మనం భగవంతుడు కన్నీరు తప్పించును కన్నీరు తెప్పించును అని అంటున్నాం కదా. దేనివల్ల కన్నీరు తెప్పిస్తాడు, దేనికి కన్నీరు తప్పిస్తాడు అని ఒక్కసారి మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక భక్తుడు చెన్నై వాసి, వారింటికి స్వామి ఒకసారి వెళ్ళారట. ఇంట్లో స్వామి అడుగు పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు స్వామి. చివరిగా ఆ ఇంటి పెద్ద గ్రాండ్ మదర్ ఆవిడొచ్చి స్వామికి విన్నవించుకున్నారు. స్వామి, అన్నీ బాగానే ఉన్నాయి స్వామి, కానీ నాదొక చిన్న మనవి స్వామి. ఏమిటి అని అడిగారట. అడిగితే, మా హస్బెండ్ ఎప్పుడు స్వామి ఫోటో ముందుకు వెళ్ళినా ఎందుకో అసలు ఆపకుండా అలా ఏడుస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా అది మాకు అంతుపట్టడం లేదు, ఎందుకు అలా అవుతుందో అని. అప్పుడు స్వామి, చూడు, అతన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. భగవంతుడి ఫోటో ముందు నించుని ఆయన ఆపకుండా ఏడుస్తున్నాడు అంటే ఎంత భక్తి పారవస్యంతో తను ఏడుస్తున్నాడు అనేది మీరు గమనించాలి. ఎలా ఏడుస్తాడో ఎప్పుడైనా చూసారా మీరు అని అడిగారంట. అడుగుతూ, ఆయన ఎప్పుడు ఏడ్చినా స్వామి కోసం ఏడుస్తాడు. ఎందుకంటే ఆయనకు వచ్చే కన్నీరు కంటి చివరి నుంచి వస్తాయి, కంటి లోపల నుంచి రావు. కంటి లోపల నుంచి వచ్చేవి ప్రపంచం కోసం వచ్చే కన్నీరు, ఇక్కడి నుంచి చివరి నుంచి వచ్చే కన్నీరు ఆనంద బాష్పాలు. అవి కేవలం ఆ తన్మయత్వంలో, ఆ భక్తి భావంలోనే వస్తాయి అని స్వామి ఆ భక్తురాలకి చెప్పారంట. స్వామి ఎప్పుడు చెప్తారు కదా, యూ షెడ్ 1 tear ఫర్ మీ అని. స్వామి ఎప్పుడు ఎంతో ఆతృతగా స్వామి కోసం మనం ఎప్పుడో కన్నీరు బొట్టు కారుస్తామా అని వేచి ఉంటారనమాట. ఇక భార్గవ్, నమః అంటే ఒకటి, నేను కాదు అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. రెండవ అంశం, ఆ నమఃలో భగవంతుణ్ణి, ఆ రుద్రుణ్ణి మనం ప్రేస్ చేస్తున్నాం. సో ఆ విషయమై మనం కొంచెం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి శ్రీరుద్రంని రుద్రోపనిషత్ అని కూడా అంటారు. ఎందుకు అని ఒక సందేహం రావచ్చు. మనం చూసినట్లయితే ఉపనిషత్ యొక్క అర్థం ఏమిటి? ఉపనిషత్ అని చక్కగా దాని అర్థం అంటే గురువుకి దగ్గరగా ఉండడం, భగవంతునికి చేరువుగా ఉండి ఆ జ్ఞానాన్ని సముపార్జించడం. అంటే ఇప్పుడు రుద్రము పఠిస్తున్నాం, రుద్రం పఠించడమే కాదు, రుద్రంని పఠించినప్పుడు దాన్ని అర్థం కూడా తెలుసుకుని పఠిస్తే ఉపనిషత్ అనేది మనకి కుదురుతుంది, మనకి కలుగుతుంది. ఉపనిషత్ అంటే ఏమిటి అంటే బాహ్యంగా భౌతికంగా చూస్తే ఉపనిషత్ వచ్చి కిందని కూర్చో అని, అంటే గురువు దగ్గరికి వచ్చి కూర్చో. ఇది మనం శారీరకంగా చూసుకుంటే, కానీ మానసికంగా కూడా దీనికి ఒక చాలా గూఢమైన అర్థం ఉంది. ఉప అంటే దగ్గర, అంటే నువ్వు రుద్రం పఠించే ముందు నీ మనస్సుని శివుడికి దగ్గరగా పెట్టుకో. నీ అంటే కిందకి, అంటే హంబుల్గా ఉండు. అంటే నాకేవే వచ్చును కాదు, నాకు రాదు, నేను నీ దగ్గర నేర్చుకుంటాను, నాకు ఆ జ్ఞానం కావాలి అని మన కప్పు ఖాళీగా ఉంచుకొని అప్పుడు ఆ రుద్రం అనే ఉపనిషత్ అనే అనుగ్రహం దాంట్లో వస్తుంది. నీ మూడోది షత్ అంటే కూర్చో. అంటే ఎప్పుడు మనకేంటంటే ఒక విధంగా మనం ఏవైనా నేర్చుకున్నప్పుడు చలనం లేకుండా కూర్చోవాలంటారు. స్థిరస్య సుఖస్య ఆసనం అని పతంజలి యోగసూత్రం కూడా చెప్తారు. సో స్థిరస్య సుఖస్య, స్థిరముగా అంటే ఒక్క దేహమే కాదు మనస్సు కూడా కూర్చోపెట్టాలి మనం. అంటే మనస్సు కూడా కూర్చుని జాగ్రత్తగా వినాలి, ధ్యానంగా. రుద్రోపనిషత్ అంటే ఇప్పుడు రుద్రంలో మనం చెప్పాం, ఇప్పుడు నామావళి, దాంట్లోని ప్రతి కణంలోని ప్రతి అణువులో నిన్ను ఉన్నావు అని. రెండోది ఏంటంటే
ఇప్పుడు రుద్రం బాగా పఠించి దాన్ని మనం బాగా అర్థం చేసుకుని జీర్ణించితే అది ఒకలాగా వేదాంతానికి తీసుకెళ్తుంది. అంటే ఉపనిషత్తు అంటే వేదాంతము. అంటే మనకి మన జీవిత పరమావధి అంటే మనకి ఏమిటి, మన ధ్యేయం ఏంటి అని కూడా తెలుసుకుంటాం మనం. అవును. దీంట్లో మనం రుద్రంలో వివిధ అంశాలని చూడగలుగుతాం. సో 3 అంశాలు చాలా ప్రముఖంగా మనకు కనిపిస్తాయి. జీవ, రెండవది జగత్తుకు సంబంధించినది, మూడవది పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడికి సంబంధించినది. జీవ, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటిని అనుసంధానం చేసేది శ్రీరుద్రం. ఎందుకంటే భార్గవ్ ఎంతో వివరణ మనకి ఇచ్చిన ఆ నామావళి ద్వారా ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు అంటున్నారు. సో నువ్వు ఇది అని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము? మనకి భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో నమస్కారం అనేది చాలా ప్రముఖమైనటువంటి ఒక సింబాలిజం. ఎందుకు పెడతారు నమస్కారం అంటే ప్రతి వ్యక్తిలో ప్రతి దాంట్లో ఆ ఆత్మ దివ్యాత్మ ఉన్నది, ఆ చైతన్యం ఉన్నది అన్ని ఒక థాట్తో ఒక భావంతో మనం దానికి నమస్కారం పెడుతున్నాం. అదే ఎదుటివారు అది గుర్తించి ప్రతి నమస్కారం పెడతారు. ప్రతి నమస్కారం పెడితే వాళ్ళు కూడా నీలో ఉన్న భగవంతుని గుర్తిస్తున్నారు అని అర్థం. ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఇంకో విషయం ఏంటి నాకు అనిపిస్తుందంటే, మనం రుద్రం మొదలెట్టినప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అయిన తర్వాత నమో హిరణ్యబాహవే సేనాన్య దిశాంచ పతయే నమః అనుకుంటూ, అంటే ఆల్రెడీ మనం ఆ రుద్రం పఠించడం మొదలెట్టేసరికి మన ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నమః అంటే రుద్రుడికి నమః, ఆయనకి నమః, అంటే ఆయన ఇలాంటి హిరణ్యబాహవే లేకపోతే వృక్షాల్లో ఉన్నవాడికి నమః, లేకపోతే ఇంకో ఆస్పెక్ట్లో ఉన్నవాడికి నమః అని. కానీ మూడో అనువాకం వచ్చేసరికి ఓ నమః అని వచ్చిస్తుంది. అంటే అప్పుడే థర్డ్ పర్సన్ కాకుండా నాకు దగ్గర మీరు వహ, ఓ నమః అంటే వహ నమః, వహ అంటే మీరు. అంటే జనరలీ మనం ఏం చెప్తామంటే మీరందరూ అని చెప్తాం, కానీ ఆల్రెడీ మనకు అంటే క్లోజ్ రిలేషన్షిప్ అప్పుడే సామీప్యం వచ్చిస్తుంది, అప్పుడే ఏర్పడిపోయింది. అప్పుడే అంటే మూడో అనువాకం నాలుగం ప్రవేశం చేసేసరికి అప్పుడే ఓ నమః అంటే వాడికి ఆయనకి నమః కాదు, మీకు నమః అంటే అప్పుడే దగ్గరికి వచ్చేసాడు శివుడు మనకి అనే ఒక భావం మనకు తెలుస్తుంది ఇంట్లోనే. భార్గవ్, ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మనం ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఈవెన్ మనం వేదం నేర్పించేటప్పుడు కూడా ఈ అంశాన్ని మనం గుర్తెచ్చుకుంటూ ఉంటాం. ఇది 2006 సంవత్సరం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తే అతిరుద్ర మహాయజ్ఞం కండక్ట్ చేస్తున్న సమయంలో స్వామి ఋత్వికులందరినీ ఆశీర్వదించి పిలిచి వాళ్ళు ఎవరున్నారు, ఎలా పఠిస్తున్నారు అన్న ప్రతి డీటెయిల్లోకి స్వామి వెళ్తూ 3 చాలా ముఖ్యమైనటువంటి అంశాలని అక్కడ ఉండే ఇన్ఛార్జెస్కి అక్కడున్న ఆ ఋత్వికులందరికీ చెప్పారు. అది ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవడం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆ 3 అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది ఎవరైతే చాంట్ చేస్తున్నారో, ఉచ్చరిస్తున్నారో శ్రీరుద్రాన్ని, వాళ్ళు నిటారుగా కూర్చుని చెయ్యాలి. అది మొట్టమొదటిది. ఎందుకంటే ఎంతో శక్తి తరంగాలు ఎన్నో ఉంటాయి ఆ రుద్రం పఠించడం వల్ల. ఎందుకంటే అంతా వైబ్రేషన్ కాబట్టి ఆ వైబ్రేషన్ మనం సరిగ్గా కూర్చుని చేయకపోతే ఆ ఎనర్జీస్, ఆ శక్తి తరంగాలన్నీ మన దేహంలో మిక్సప్ అయిపోతాయి. కరెక్ట్ డైరెక్షన్లో అవి పైకి రావు. అదొకటి. రెండవది, మనం ఇటు అటు చూస్తూ కళ్ళని ధ్యాస లేకుండా ఇటు అటు చంచలంగా ఉంచితే దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు అని స్వామి చెప్తూ, మీ కళ్ళెప్పుడు కాన్స్టెంట్ గేజ్లో ఉండాలి, ఒకే దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా ఉండాలి అని స్వామి సెకండ్ పాయింట్ చెప్పారు. త్రాటక అని చెప్తారు. దృష్టి మాత్రం లోపల ఉండాలి. భార్గవ్, దీనికి మనం స్వామి ఎప్పుడూ చెప్పే ఒక అందమైన కోట్, వాట్ ఎవర్ యూ సీ అవుట్ సైడ్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నువ్వు లోపల ఏదైతే సృష్టించుకుంటావో అదే నువ్వు చూడగలుగుతావు. సో ఇక్కడ ఒక చిన్న 3వ పాయింట్ చెప్పుకున్న తర్వాత దీనికి మళ్ళీ వద్దాము. సామూహికంగా, ఎందుకంటే అతిరుద్ర మహాయజ్ఞంలో 14,641 సార్లు మనం రుద్రాన్ని పఠిస్తాం అందరం కలిపి, అంటే అక్కడున్న ఋత్వికులందరూ కలిపి.
అన్ని రోజులు. సో అంతమంది ఒకేసారి చాంట్ చేస్తున్నప్పుడు ఒకే ఏకకంఠంతో చెప్పాలి. ఒకళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ అని డిఫరెంట్ పిచ్చెస్లో చెప్పకుండా ఏకకంఠంలో చెప్పాలి అని స్వామి ఈ 3 సూత్రాలని నమ్మకం చెప్తున్నప్పుడు చెప్పాలి అని మనకు అందించారు. ఇప్పుడు నువ్వు రెండో అంశం చెప్పావు, రెండో పాయింట్ అంటే దానికి ఇంకో విషయం చెప్పావు. 14,641 సార్లు అంటే ఒకసారి చెప్తే ఎందుకు అవ్వదు, అన్నిసార్లు నీకు చెప్పాలి. ఇప్పుడు ఆ రెండో అంశం చెప్పావు కదా, అంటే మనం చెప్పినప్పుడు ధ్యాస లోపల ఉండాలి. కానీ అది కుదరదు, ఎందుకంటే మంకీ మైండ్, అది కుదరడం చాలా కష్టం. అందుకు మళ్ళీ 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 ప్రాక్టీస్, మనస్సుకి ఆ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే, అంటే ఎన్నిసార్లు చేస్తే ఏదో ఒకసారి కుదురుతుంది. కుదిరినప్పుడు గట్టెక్కిస్తాం. అందుకు ఆ ధ్యాస కలగడానికి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. అంటే దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే స్వామి చెప్తారు నిత్య నామస్మరణ చెయ్యాలి. అంటే నిత్య నామస్మరణ చెయ్యాలి అనే విషయం చెప్పడానికి అతిరుద్రం అంటే ప్రతిరోజు 11 సార్లు చెప్తూ ఉండాలి. అలాగా 11 రోజులు చెప్పాలి. అంటే ఆపికూడదు, తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. అందుకు ఆ విషయం మనకి చెప్పడానికి, మనకి అది నేర్పడానికి ఈ అతిరుద్రము అన్నిసార్లు పఠించడం చెప్తారు స్వామి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆ యొక్క బెనిఫిట్ని పొందుతూ అక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు శ్రీరుద్ర నమ్మకాన్ని చమకాన్ని మనం పఠిస్తే దాని యొక్క లాభం మనకి అందుతుంది అనడానికి స్వామి ఇచ్చే ఒక మహత్తరమైన అవకాశం ఇది. ఇప్పుడు రుద్రం అంటే మనం ఇప్పుడు రుద్రం విషయం రుద్రం అలా చెప్తాము, రుద్రంలోనేముంది కొంచెం మనం చూసుకున్నాం. ఇప్పుడు రుద్రంలో ఉన్న మీనింగ్, అర్థం ఏంటో మనం కొంచెం గమనిస్తే అగైన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ అనువాకం కొంచెం వేరుగా ఉంటుంది. 2 నుంచి 9 మనం చెప్పుకున్నట్టు నామావళి అన్ని నమః నమః నమః, అది కూడా దాంట్లో కూడా సన్నిహితంగా అయిపోయేది ఒక 3-4 అనువాకంలోని. ఆఖరిలో 11, 12, 11 అనువాకాల్లోని కొంచెం వేరేగా ఉంటుంది. ఫస్ట్ అనువాకంలో ఇంకా నువ్వు ఎక్కడో వేరు, నేను ఎక్కడో వేరు, నేను నీకు ప్రార్థిస్తున్నాను, నా మీద నీ కృప చూపింటూ నన్ను కాపాడు, నన్ను ఈ కష్టాలు ఈ కర్మఫలాల నుంచి గట్టెక్కించు అని ఒక భావంతో చెప్తావు. ఎందుకంటే నువ్వు నీ పినాకం పక్కన పెట్టేసి, నువ్వు నీ ధనస్సు తీసి మా వైపు బాణ సంధానం చేయక, నీవు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకో, మా వైపు ఆ బాణాలు వేయక, ఇలావన్నీ వస్తాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేమిది అంటే ఆయన మనకేమిటి, మన వైపు ఎందుకు చేయకూడదు అని. అంటే శివుడు ఎప్పుడు సాక్షిభూతుడు, అంటే దేవుడు ఎప్పుడు సాక్షిభూతుడు. నువ్వేం చేస్తావో నీకు అదే వస్తుంది కర్మఫలం. నేను ఎప్పుడో ఏదో కర్మలు చేసాను, కానీ నీ అనుగ్రహం వల్ల నీ ప్రార్థించడం వల్ల ఆ కర్మాలన్నీ తొలగిపోగాక అని ప్రార్థన వస్తుంది ఫస్ట్. అదైన తర్వాత అప్పుడు ఆ జీవాత్మ కొంచెం ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఓకే అది ఓకే, కానీ నువ్వు అన్నిట్లోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు నమః, దాంట్లోని నువ్వు ఉన్నావు నమః, దీంట్లోని నువ్వు ఉన్నావు నమః, నువ్వే ఒక డాక్టర్, నువ్వే ఒక వృక్షము, నువ్వే సభ, నువ్వే సభాపతి, అన్నీ నువ్వే అని తర్వాత ఒక భావం కలగడం మొదలవుతుంది. అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేసరికి అంతా నువ్వే అని అర్థమవుతుంది. ద్వంద్వాలు కనిపించినప్పుడు దొంగలోనే నువ్వే ఉన్నావు, చోరుడిలోనే నువ్వే ఉన్నావు, అన్నీ ప్రతి ఈ సృష్టిలో చూసే ప్రతిదీ కూడా భగవంతునితో నిబిడీకృతం అయిపోయి ఉన్నది అని ఒక అర్థం. దాంట్లో ద్వంద్వం అన్నావు అంటే ఇప్పుడు ఏంటంటే నీలగ్రీవాయ శితికంఠాయ అంటే నల్ల మెడ కలిగినవాడు, తెల్ల మెడ కలిగినవాడు, అంటే 2 ద్వంద్వాలు. అది కాకుండా కపర్దినేచ వ్యుప్తకేశాయ, కపర్దినే అంటే పెద్ద పెద్ద జటాజుటాలు ఉన్నవాడు, అది కాకుండా జుట్టు లేనివాడు, అంటే ఒకలాగా ఒక సన్యాసిలో కూడా నువ్వే ఉన్నావు. భవాయ రుద్రాయ అంటే భవ అంటే సృష్టించినవాడు, రుద్రాన్ని సంహరించినవాడు. అలాగ మనం రుద్రంలో చూస్తే ఎన్నో ద్వంద్వాలు ఉంటాయి, కానీ అన్నిట్లోని తత్వం ఉన్నది నువ్వే అని అర్థమవుతుంది. ఒక మెల్లిమెల్లిగా మనం చాంట్ చేసుకుంటూ వెళ్తే ఆఖరి వచ్చేసరికి 10-11 అనువాకాల్లోని ఇప్పుడు నువ్వే అంతా అని నాకు తెలిసింది. ఆ భావంతో అంటే స్వామి చెప్పింది అగైన్ లోక కళ్యాణం కోసం,
అంటే సమస్త లోకా సుఖినో భవంతు అనే భావంతో 10-11 అనువాకాలు చెప్తారు. మళ్ళీ భార్గవ్, మొదటి అనువాకంలో మనం కురుమాహిగుంసేః పురుషం జగత్ అంటాం. అంటే ఈ రుద్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం ఈ జగత్తంతటినీ జాగ్రత్తగా చూసుకోమని. 10-11 అనువాకాలకు వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా మనం మెన్షన్ చేస్తూ మనం వాటిని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ద్విపదేశం చతుష్పదే అని చెప్తున్నాం. అంటే ద్విపాదాలు అంటే 2 పాదాల మీద నడిచే జీవులు, 4 పాదాల మీద నడిచే జీవులు, ఇలా సృష్టిలో ప్రతి అంశాన్ని మనం టచ్ చేసుకుంటూ అన్నిటి మీద నీ అనుగ్రహాన్ని కురిపించు అని చెప్తున్నాం. అది చెప్తూ ఎంతో ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ రుద్రం చెప్తే మనం భద్రంగా ఉంటాము అని స్వామి అంటారు. ఎందుకు? రుద్రములో ఉన్న కళ్యాణకరమైన శివాయ శివతరాయ శంకరాయ మయస్కరాయ అని ఈ 2 అంశాలు వస్తాయి. అంటే ఆయన ఎప్పుడు శంకరుడు, ఆయన చేసేది ఎప్పుడు మంచే చేస్తాడు. అది కాకుండా శివ అంటే ఎప్పుడు కళ్యాణకరంగా ఉంటాడు. అందుకు రుద్రం చెప్తే భద్రంగా ఉంటాము అని స్వామి యాక్చువల్లీ చెప్పారు మనకి. అవును, స్వామి యొక్క చిన్న ఉపన్యాసం, ఆ డిస్కోర్స్ క్లిప్ ఒకటి విందాం భార్గవ్. విన్నప్పుడు స్వామి 2 రూపాలు, ఈ రెండిటి యొక్క ఆ డిఫరెన్స్ ఏమిటి అని స్వామి మనకి ఈ క్లిప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి స్వామి మాటల్ని విందాం. వాక్యే బ్రహ్మస్వరూపము, మైండే విష్ణు స్వరూపము, హృదయమే శివస్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకారస్వరూపులు కాకుండా గుణస్వరూపులుగా ఉంటున్నారు. ఎలాంటి గుణములు అయితే ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రాన్ని పొందుతుంది. వేదములందు కూడా ఉంటుండాది రుద్రము, భద్రము రెండింటి ఎందు కూడా ఉంటుండాలి. భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు. నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు. రుద్రం భద్రం అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అఘోర ఘోర అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు. అంటే ఘోర అంటే భయంకరుడు, అఘోర అంటే శాంతమూర్తి. కానీ ఒకే భగవంతుడు 2 విధాలుగా ఎలాగా మనకి గోచరిస్తాడు అనే ఒక మనకి డౌట్ వస్తుంది. అయితే దాంట్లోని స్వామి చాలా గమ్మత్తుగా చెప్పారు. అంటే బ్రహ్మాండంగా ఒక డిస్కోర్స్, ఒక ఉపన్యాసం ఏం చెప్పారంటే, నరసింహ అవతారం వస్తుంది. అంటే నరసింహుడు ఏంటంటే అంటే హిరణ్యకశిపుడికి భయంకరంగా కనిపిస్తాడు. అంటే ఆయన చూస్తేనే భయపడిపోతాడు హిరణ్యకశిపుడు. కానీ ఆ నరసింహ స్వామి ఇటువైపు ప్రహ్లాదుడికి శాంతమూర్తిగా కనిపిస్తాడు. అందుకు మనలోని మనోభావాలు ఎలా ఉంటాయో, మనలో మనోభావాలు చెడుగా ఉంటే, మనలో మాలిన్యం ఉంటే మనకి వాళ్ళు భయంకరంగా కనిపిస్తాడు. ఎందుకంటే మన నుంచి అవి తొలగించడానికి. మనలోని ప్యూరిటీ ఉండి మనలోని మాలిన్యం లేకుండా ఎప్పుడు మనం ఆయనకి సమర్పించుకుంటే అప్పుడు మనకి శాంతమూర్తిగా గోచరిస్తాడు. సో ఇది ఘోర అఘోర అనే వ్యత్యాసం. అవును, ఇందాక ఫస్ట్లో మనం చెప్పినట్టు రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. భగవంతుడు ఎప్పుడూ మనకి ఒక అద్దం లాంటివాడు. సో మన మనోభావం ఏ విధంగా ఉంటే భగవంతుడు కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాడు. ఈ విధంగా మన మనసుని నిర్మలంగా పవిత్రంగా ఉంచుకున్నట్లయితే భగవంతుడు మనకెప్పుడు ఆ అఘోర రూపంలోనే దర్శనమిస్తాడు. ఘోర రూపంలో ఎప్పుడు వస్తాడు అంటే మన ఆలోచన విధానం వక్రంగా ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు రుద్రరూపం దాలుస్తాడు. ఎందుకంటే మనల్ని పరివర్తన చేయడానికి. ఇప్పుడు మనం ముందర చర్చించుకున్నట్టు ఎప్పుడైతే మనం రుద్రం పఠిస్తాం, అది కాకుండా రుద్రంలో మనం చూస్తే డ్యువాలిటీస్, ద్వంద్వాలు చాలా కనిపిస్తాయి. అంటే దీంట్లో కూడా నువ్వే ఉన్నావు, చెడులో కూడా నువ్వే ఉన్నావు, మంచిలో కూడా నువ్వే ఉన్నావు. సృష్టికర్త నువ్వే, సంహారకర్త నువ్వే. అందుకు అన్నిట్లోని నువ్వే ఉన్నావు అనే ఒక భావం మనకి గోచరిస్తుంది. మనం నేర్చుకునేది ఏంటంటే మన జీవితంలో కూడా మనకి సుఖాలు రాని, దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏం వచ్చినా కూడా మనం ఎప్పుడు స్థితప్రజ్ఞతతో ఉండాలి. అంటే ఎప్పుడు ఈక్వామిటీతో ఉండాలి. ఎప్పుడు చలనం లేకుండా, మనసులో బాధ లేకుండా, క్షోభ లేకుండా ఉండాలి అని దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ టీచింగ్ ఇది. సో దానికోసం ఏవైనా మన స్వామి దగ్గర అన్ని పరమభక్తులు ఉండేవారు. ఎవరిదైనా ఒక అనుభవం చెప్తావా?
తప్పకుండా మొట్టమొదట స్వామి తమ అన్నగారికి రాసిన లేఖలో, చారిత్రాత్మకమైన లేఖలో, అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అని అంటూ, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అని అంటారు. అంటే భక్తుడి యొక్క లక్షణం ఈ విధంగా ఉండాలి. మరి ఒకవైపు స్వామి ఏం చెప్తారు, వెతుకుచున్నాను, నేను వెతుకుచునే ఉన్నాను అని చెప్తూ ఆ భక్తుడి కోసం నేను వెతుకుతున్నాను అని స్వామి చెప్తున్నారు. అంటే ఇంకా మన మనసులో ఆ ఈక్వానిమిటీ రావాలి అని స్వామి ఈజ్ వెయిటింగ్ అని అర్థం. ఇక్కడ ప్రతిసారి ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడు కస్తూరి గారి యొక్క అనుభవం, కస్తూరి గారి యొక్క ఆ స్థితప్రజ్ఞత్వం మనకి తటస్థిస్తాయన్నమాట. ఎందుకంటే వారి కొడుకు చనిపోయినప్పుడు, అప్పుడు ఆయనకి 70 పైన సంవత్సరాలు, ఆయనకి ఏమాత్రం బాధ కలగలేదు. తట్టు ఆయన చితి మీద ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వారందరూ అడిగారట, ఎలా సార్ మీరు అంత బాధ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఆయన ఒకే మాట చెప్పారు, ఈ జీవితం అనే ఒక ప్రయాణంలో ఆయన స్టేషన్ వచ్చింది, ఆయన దిగిపోయారు, నా స్టేషన్ వచ్చినప్పుడు నేను దిగిపోవాల్సి వస్తుంది అని చెప్తూ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఆయన ముందుకు సాగిపోయారనమాట. అంటే ఎన్నో ఎదురు దెబ్బలు జీవితంలో తగులుతాయి. బృందావన్ విద్యార్థుల అనుభవాలు మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక సార్ చెప్పినటువంటి ఒక తీపి జ్ఞాపకం, అది వింటే భక్తుడనేవాడు భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి, భగవంతుని ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే ఈ సృష్టిలో నువ్వు భగవంతుడినే చూస్తున్నావు అంటే ఆ ద్వంద్వాలకు నువ్వు అతీతంగా వెళ్తున్నావు, భగవంతుడి తప్ప ఇంకేది కనిపించడం లేదు అన్న భావం వచ్చినప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుందనేది ఈ భక్తుని అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. సమత్వం యోగముచ్యతే, దుఃఖ సంయోగ వియోగం యోగముచ్యతే. స్వామి ఈ 2 మంత్రాలు ఎప్పుడు చాలాసారి ఆయన డిస్కోర్స్లో మనకి చెప్పారు. ఈ 2 భగవద్గీత నుంచి తీసిన ఇది. సమత్వం యోగముచ్యతే అంటే ఈక్వానిమిటీ ఈజ్ యోగా. స్వామి యోగా అంటే ఏమని కూడా మనకి చెప్పారు. యోగా ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి చెప్పారు. జీవాత్మ పరమాత్మ ఐక్యమే యోగా అని చెప్పారు. స్వామి చాలాసారి పిల్లలతో మాట్లాడినప్పుడు భక్తులే దేవుడు వెతుకుతున్నారని ఏం లేదు, దేవుడు ఒక నిజమైన భక్తుడికి ఎప్పుడు వెతుకుతూ ఉంటారు అని స్వామి చెప్పి ఆ రోజు చాలా బాధతో స్వామి చెప్పారు. అందరూ నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ నాకు ఇది కావాలా స్వామి, అది కావాలా స్వామి అని చెప్తారు తప్ప నన్ను కావాలా అని ఎవరు చెప్పట్లేదు. నేను వాళ్ళ దగ్గర ఉంటే అన్ని వాళ్ళకి లభిస్తుంది. అది వాళ్ళు అర్థం చేయకుండా స్వామి నాకు పెండ్లి కాలేదు, నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు ఇట్లనే చెప్తారు తప్ప నేనే కావాలి అని ఎవరు అడగట్లేదని స్వామి చాలా బాధపడ్డారు. ఒకరోజు అదర్ డిస్కోర్స్లో స్వామి చాలాసారి చెప్పారు, నేను మీకు ఏమేమి మీరు కోరుతారో ఎందుకు ఇస్తానంటే నేను ఏమి అడుగుతానో, నేను ఏమి తలుచుకున్నానో అది మీరు నాతో అడగాల, దానికోసమే ఇదన్నీ నేను చేస్తాను అని చాలాసారి స్వామి చెప్పారు మనకి. ఒకసారి ఈ భక్తులు ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు స్వామి పుట్టపర్తిలోనే కూర్చున్నారు. లెటర్స్ 1 by 1 ఇట్లా 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 ఎట్లా చేస్తూ టక్కుని తీసి భక్తులు అంటే ఎట్లా ఉండాలో మీ అందరికీ తెలుసా అని అడిగారు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరేం చెప్పలేదు. ఆ లెటర్ తీసి స్వామి లెటర్ చదివారు. ఆ లెటర్ కంటెంట్ ఏమంటే, ఆ లెటర్ ఈస్ట్ గోదావరి ఒక భక్తుడు స్వామికి పంపించిన లెటర్. ఆ ఈస్ట్ గోదావరి భక్తుడికి ఒక్కనే ఒక అబ్బాయి, చాలా పవిత్రమైన అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. అందరూ చెప్పారు వాళ్ళు తండ్రి దగ్గర, బాబు నీవు చాలా అదృష్టవంతులు, నీకు ఇంత మంచి అబ్బాయి దొరకారు. అదండి స్వామి భక్తి అంటే అంత భక్తి, స్వామి యాక్టివిటీస్ అన్నీ చేయటం, పరోపకారం ఇదం శరీరం అని స్వామి ఎప్పుడో చాలాసారి చెప్పారు. అట్లా అందరికీ పరోపకారమే ఆయన చింతనలో ఎప్పుడు ఉంటుంది. అటువంటి అబ్బాయి ఒక డిసీజ్ వచ్చి చచ్చిపోయాడు. ఆ నాన్న ఆ లెటర్ రాస్తారు స్వామికి. ఆ లెటర్లో ఏం రాస్తున్నారంటే, స్వామి ఇటువంటి మంచి అబ్బాయి నాకు ఇచ్చిందికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన వెళ్ళినప్పుడు మీ చింతనలనే వెళ్ళాడు స్వామి, అది ఎంత గొప్ప భాగ్యం. అటువంటి చావే మా అందరికీ రావాలి స్వామి అని. పుత్రశోకం అంటే ఏమని మన అందరికీ తెలుసు. దశరథుడు ప్రాణమే, రాముడు ఫారెస్ట్కి వెళ్ళారు, అప్పుడే ఆయన ప్రాణం పోయింది. పుత్రశోకం అట్లా ఉన్నప్పుడు నిజమైన సాయి భక్తుడు ఇదేనేరా, ఇట్లనే ఉండాలి అని స్వామి ఆ లెటర్ మా అందరికీ చదివి చూపించారు. భక్తుల విషయం చెప్తున్నావు, ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగా ఆ అనుభవం ఎలా ఉంటుందో అని.
ఇప్పుడు నువ్వే జస్ట్ ఇప్పుడే మనవి చేసావు కదా ముందు, స్వామి ఎప్పుడు నేను నా భక్తుడిని ఎప్పుడు వెతుకుతూనే ఉన్నాను అని చెప్తారు. ఆ అన్వేషణ ఎప్పుడు తీరదు. ఎందుకంటే దీంట్లో స్వామి ఒక క్యాచ్ పెట్టారు. ఒక్కసారి ఒక భక్తుడు, అంటే ఇప్పుడు రుద్రం చెప్తే కూడాను రుద్రంలో మన నమః 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 అని ఆ భావం బాగా మన దృఢపడితే మనం ఉండం కదా, మన జీవాత్మ అనేది ఉండదు. మరి మనం ఆ భగవంతుడితో ఐక్యమైపోతాం. మరి భక్తుడు ఎక్కడ ఉన్నాడు? అందుకే స్వామి ఇంకా అన్వేషిస్తున్నారు. ఎందుకంటే అలాంటి భక్తులు అనే భావం లేకుండా లీనమైపోతారు భగవంతుడిలోని. అందుకు ఆ స్థాయికి మనం చేరాలి అంటే రుద్రం పఠించడం, రుద్రంలో ఉన్న అర్థం తెలుసుకోవడం, దాన్ని మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కరెక్టే కదా భార్గవ్. ఎందుకంటే గుర్తుందా, మనం మళ్ళీ తిరిగి 2006వ సంవత్సరంలో అతిరుద్ర మహాయజ్ఞం సమయంలో స్వామి ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్నే మనం తిరిగి గుర్తు తెచ్చుకుంటే, లింగంకి అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు అని ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే స్వామికి విన్నవించుకున్నారో అప్పుడు స్వామి అడిగారంట ఏ విధంగా దానికి అభిషేకం చేయాలి అన్న ఎక్స్ప్లెనేషన్ కూడా స్వామి ఇచ్చారు. మీరు రుద్రం చెప్తున్నారు, అక్కడ ఏదో నేను ఒక లింగానికి అభిషేకం చేస్తున్నాను, బాహ్యంగా ఉన్న ఒక ఎంటిటీకి నేను అభిషేకం చేస్తున్నాను అన్నంతకాలం ఇంకా ఆ ద్వంద్వభావం మిగిలి ఉంది. కానీ నేను నాలో ఉన్న భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను అన్న భావంతో మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ రుద్రుడు నీ ద్వారా చాంట్ చేస్తాడు. రుద్రం అంటే నువ్వు రుద్రుడు ఒకటైపోతారు అని స్వామి చక్కగా చెప్పారు. సో ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఆ రుద్రుడు మన ద్వారా చాంట్ చేస్తున్నాడు, నేను ఆ రుద్రుడు ఒక్కటే అన్న ఒక ఎరుకతో ఆ జ్ఞానంతో మనం చాంట్ చేసినప్పుడు దాని ఫలితం, దాని వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. చాలా ముఖ్యమైన ఒక మంత్రం వస్తుంది, మహామృత్యుంజయ మంత్రం అని. అది మన అందరికీ బాగా తెలుసు, అంటే చాలా పవర్ఫుల్ మంత్రం అని కూడా అంటాం. కానీ దాంట్లోని కూడా ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అంటే మన శివుడిని దీంట్లోని ఆయన వర్ణిస్తున్నాం. త్రయంబకం యజామహే, అదే మూడు కళ్ళు ఉన్నవాడు, సుగంధిం పుష్టివర్ధనం, అందరికీ మంచి పుష్టి ఇచ్చేవాడు. సుగంధిం అంటే మంచి సువాసన, అంత మంచి గుణాలతో అందరికీ ప్రసాదించేవాడు. రెండో లైన్కి వచ్చేసరికి ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్. దాంట్లోని ఉర్వారుక అనే ఒక పదం వస్తుంది. ఉర్వారుక అంటే దోసపండు, కుకుంబర్. అది ఎలాగైతే సెపరేట్ అయి వస్తుందో, అంటే పండు, దాంతో పోలుస్తారు. ఒక మంచి శ్లోకం ఉన్నది భార్గవ్, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలం. అంటే ఈ భక్తి విశ్వాసాలు నీకు అచంచలంగా ఉన్నాయి అంటే ఇప్పుడు కస్తూరి గారు ఈ భక్తుడు ఏ విధంగా భక్తిని పెంపొందించుకున్నారో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కుకుంబర్ క్రీపర్ దోసపండు అది మెల్లగా ఆ బరువుకి కిందకి దిగుతుంది. కిందకి దిగి ఆ కొమ్మ నుంచి అది సపరేట్ అయిపోతుంది. అంటే ఈ భవము, ఈ ప్రపంచం నుంచి అది దానంతట అదే సపరేట్ అయిపోతుంది. ఆ నాలెడ్జ్ పరిపక్వత పొంది జీవి ఆ విధంగా ఈ జగత్తు నుంచి బయటికి రావాలి, పరమాత్మని చేరుకోవాలి అనే యొక్క అండర్స్టాండింగ్ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీర్యమామృతాత్ అంటాం. మనం ఇంతకటి వరకు ఈ జగత్తు నుండి ఏ విధంగా జీవి విడిపోయి ఆ పరమాత్ముని చేరుతుందో అనేది మనం తెలుసుకుంటున్నాం. దీనికి ఒక చక్కని ఉదాహరణ నాకు గుర్తొస్తుంది భార్గవ్. స్వామి యొక్క పాత మందిరం రోజుల్లో శేషగిరిరావు గారు మొట్టమొదట పూజారిగా స్వామికి సేవలను అందించారు. 14 సంవత్సరాల పాటు స్వామికి పూజాధికాలు సమర్పించుకున్నారు. ఆయన ఒకసారి పడిపోయి చాలా సీరియస్ కండిషన్లో ఉండి మంచాన పడ్డారు. మంచాన పడినప్పుడు వారి చుట్టాలందరినీ పిలిచి ఈశావాస్య ఉపనిషత్తులోని మంత్రాలు చెప్తూ ఇంకా నా ఆఖరి క్షణాలు వచ్చేసాయి, నేను అన్నీ విడిచిపెట్టేస్తున్నాను అన్న ఒక భావంతో ఉన్నవారందరికీ చెప్తున్నారన్నమాట.
ఇది సత్యం శివం సుందరంలో కస్తూరి గారు మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే పర్సనల్గా కస్తూరి గారు ఈ విషయాన్ని చూశారు తన కళ్ళతో. చూస్తూ అయ్యో శేషగిరిరావు గారు ఎంత గొప్పవారో, ఈ విధంగా జీవితాన్ని ఎండ్ చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడు అనుకోకుండా స్వామి ఆయన రూమ్లోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యి, ఏం శేషగిరిరావు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంకా నీకు చాలా టైం ఉంది, ఇంకా నేను నీకు టికెట్ ఇస్తేనే కానీ నువ్వు వెళ్ళలేవు అని స్వామి చెప్పి, వెళ్ళి మధ్యాహ్నం నీ కార్యక్రమాలన్నీ చేసుకో, వచ్చి ఆరతివు, పూజ చేసి అంటారు అనమాట. ఏంటి ఇంత కటువుగా స్వామి ఎందుకున్నారు అని కస్తూరి గారికి అనిపిస్తుంది. కానీ హియర్ లైజ్ ద అన్సర్టనిటీ ఆఫ్ ద లార్డ్. స్వామి యొక్క ఆ అన్సర్టనిటీ తెలుస్తుంది. ఎందుకు స్వామి ఇలా చేస్తారనేది కూడా చెప్తారు తర్వాత. కొన్ని రోజులు గడుస్తాయి. ఒక 6 నెలల తర్వాత అస్వస్థతకు గురవుతారు శేషగిరిరావు గారు. అయినప్పుడు ఇక్కడ మన సత్సాయి హాస్పిటల్లో వసతులు తక్కువగా ఉన్నదనుకొని వాళ్ళ పిల్లలు, నేను బెంగళూరు తీసుకువెళ్ళిపోతాం స్వామి అని మీరు పర్మిషన్ ఇస్తే అంటే, స్వామి అప్పుడు చెప్తారు, ఇంతకుముందు పడినప్పుడు నేను ఎందుకు వాడిని కాపాడానో తెలుసా? వాడికి ఇంకా కర్మఫలం బాకీ ఉన్నది. ఆ కర్మ అంతటినీ నేను పరిపూర్ణం చేసేస్తున్నాను, ఇక్కడే ఉంటాడు శేషగిరిరావు అంటే, ఆ యొక్క అస్వస్థత నుండి కూడా శేషగిరిరావు గారు కోలుకుంటారు. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు బాగా స్వస్థతగా ఉండి స్వామి యొక్క సేవ చేసుకుంటున్నప్పుడు ఒకసారి ఇల్ హెల్త్ ద్వారా మంచాన పడతారు. పడినప్పుడు అప్పుడు స్వామి వస్తారనమాట. కస్తూరి గారితో పాటు స్వామి ఆయన రూమ్లోకి వచ్చి ఒక గ్లాస్తో పాలు తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు స్వామి ఆయనకి పాలని ఇస్తూ, ఇంక నీ టైం అయింది బంగారు, ఇంక రా అని చెప్తున్నప్పుడు ఆయన తుది శ్వాస విడుస్తారనమాట. అంటే స్వామి యొక్క ఆ ముఖారవిందాన్ని చూస్తూ, స్వామి యొక్క ఆ తన్మయత్వంలో ఉంటూ ఆ జీవితాన్ని విడిచిపెట్టడం అనేది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. అలాంటి యొక్క మృత్యువు కోసం ప్రతి ఒక్క జీవి తప్పించాలి, ఆ సాధన చేయాలి అని స్వామి మనందరికీ చెప్తారు. ఇంకో ఆస్పెక్ట్ మనం చూసామనుకో, ఎప్పుడు మనం పఠిస్తుంటే ఒకటేంటంటే జీవికి ఒకలాగా ఉద్ధరణ అవుతుంది జీవికి. రెండోది ఏంటంటే ఆ జీవికి చుట్టుపక్కల అంటే జగత్తుకి కూడా చాలా దానివల్ల మంచి కలుగుతుంది. అది మనకి ఎప్పుడైతే ఒక బాగా భక్తితో పరిపూర్ణంగా ఉన్న కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. అంటే దీంట్లో ఒక ముక్క ఏంటంటే, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ ననాతురం అని ఒక దగ్గర మనకి 10వ అనువాకంలో వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే జీవి మన విషయం అంటే మనం సాధన చేసి మనం ఎలాగైతే ఆ దేవుణ్ణి పొందుతామో అనే విషయం పక్కన పెడితే, మనం ఆ సాధన చేసి మనం ఆ రుద్రం చెప్పించి మనం కూడా దాని పాలన నిత్యంగా చేస్తే దానివల్ల ఎదుటి వారికి కూడా మంచి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అనే విషయం ఈయన మన ఒక పంతులు గారు, మన దసరాలోని వచ్చి యజ్ఞం చేసే పంతులు గారు చెప్తారు. అది విందాం ఒకసారి. తప్పకుండా. ఒక్క నమ్మక పారాయణ చేస్తేనే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్ననాతురం అని వేదం చెప్తారు. ఒక్క నమ్మకం పారాయణ కనుక ఎక్కడైతే ఈ ఊళ్ళో ఏ గ్రామంలో చేస్తాడో, ప్రపంచకంలో ఉండేటువంటి సర్వ జీవరాశులు సమస్త ప్రాణులు సుఖంగా ఉంటాయని వేదం చెప్పింది. కనుక ఈ వేద పురుష సప్తాహ 7 రోజులు చేసేటువంటి జ్ఞానయజ్ఞాన్ని స్వామివారు చేయించి, ఆనాడు వారి యజ్ఞ పురుషుల్లాగా ఆ సింహాసనం మీద కూర్చుంటే, మరి ఆ జన్మాంతర పుణ్యం ఉండేటువంటి వాళ్ళకి యజ్ఞ పురుషుల్లాగా అంటాడు ఆయన. మామూలుగా భావం యద్భావం తద్భవతే అని, మామూలుగా బాబాగారు అనే దృష్టిలో చూస్తే బాబాగారి రూపంలో ఉంటాడు. మరి యజ్ఞయాగాది కృతుల పవర్ అంతా కూడా యజ్ఞ పురుషుల యొక్క పవర్ ఉంటుంది. కనుక ఆ స్వామివారిని ఆ టైములో ఎవళ్ళైతే దర్శనం చేస్తారో, సాక్షాత్తు ఆ యజ్ఞ పురుషుడు వచ్చి అక్కడ కూర్చుని ఆ పూర్ణాహుతి చేస్తున్నట్టుగా అనుభవం కలుగుతుంది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ ననాతురం అంటూ ఒక్కసారి నమ్మకం చెప్తేనే ఇంత ఎనర్జీ, ఇంత వైబ్రేషన్ ఉంటుంది. అదే మనం అతిరుద్రంలో, ఈ ఏకాదశ రుద్రంలో ఇన్నిసార్లు చెప్పించిన తర్వాత ఎంత ఎనర్జీ రావాలి బయటికి, ఎంత వైబ్రేషన్స్ రావాలి, ఎంత మంచి అందరికీ జరగాలి అనేది ఒక్కసారి మనం ఊహించుకుంటే
2008వ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా స్వామి మనందరి చేత నిత్య పారాయణం చేస్తున్నారు శ్రీరుద్రం. అంటే ఈ ప్రపంచం యొక్క బాగోగులంతా స్వామి చూసుకుంటూ ఎంత మన మీద అనుగ్రహాన్ని కురిపిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చివరిగా మనం శ్రీరుద్ర పరిచయాన్ని ముగించే ముందు ఒక చిన్న శ్లోకం మనం చెప్పుకుందాం, దాని గురించి తెలుసుకుందాం. నమకం చమకం చైవ పురుష సూక్తంచ యద్విదుః. నమకం చమకం చైవ పురుష సూక్తంచ యద్విదుః మహాదేవంచ తత్తుల్యం తన్మే మన శివ సంకల్పమస్తు. అంటే ఎంత బాగా చెప్పుంది. నమకము చమకము కలిపి పురుష సూక్తం, అంటే పురుష సూక్తం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ ఈ విశ్వంలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా భగవంతుడితోనే ఇమిడి ఉన్నాయి అని అది చెప్తుంది. ఇక్కడ రుద్రుడు నమకం చమకం ద్వారా కూడా అదే ఉద్దేశాన్ని మనకి అందిస్తున్నాయి 2 మంత్రాలు. ఈ 2 మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని పఠించినప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలుగుతుంది, ఆ శివుని యొక్క దయ మన మీద కురుస్తుంది అని ఆ మంత్రం, ఈ శ్లోకం మనకి చెప్తుంది. మరి మహాశివరాత్రి పర్వదినం ఎంతో దగ్గరలో ఉంది. అతిరుద్ర మహాయజ్ఞం భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఈ సృష్టి అంతా కూడా మంచిగా ఉండాలి, ఆనందంతో ఐశ్వర్యంతో తొలతూగాలి అని ఎప్పుడు స్వామి సమస్తలోకా సుఖినో భవంతు ఈ ఉద్దేశంతో మీరు ప్రార్థన సలపండి. ఎందుకంటే ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఆ ప్రపంచం గురించి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం కూడా బాగుంటాము అన్న ఉద్దేశంతో ఈ నమక చమక పారాయణాలను చేస్తూ మన విష్ అంతా కూడా సమస్తలోకా సుఖినో భవంతుకి మనం డైరెక్ట్ చేసినట్లయితే అది ఎంతో మంచి చేస్తుంది. శ్రీరుద్ర పరిచయాన్ని మనం తెలుసుకొని దాని అంతరార్థాన్ని కూడా మనం గమనించి స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులమవుదాం. సాయిరాం. సాయిరాం.